వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సిపిఐ రాష్ట్ర ప్రతినిధి బృందం. తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న కవిత. భావోద్వేగంతో తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత. వైసీపీ తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. బీజేపీ నేత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సిపిఐ రాష్ట్ర ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ నివాసంలోని రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ పై అధికారులతోటి ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 5.5 నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు. హైదరాబాద్కు చేరుకున్న కవిత గురువారం ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో తన తండ్రి పాదాలకు నమస్కరించారు. ఆయన చేతికి ముద్దు పెట్టారు. కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఈ సందర్భంగా కవిత భర్త అనిల్ కుమారుడు కూడా అక్కడే ఉన్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ కోలాహలంగా మారింది. 10 రోజుల పాటు ఫామ్ హౌస్ లోని కవిత విశ్రాంతి తీసుకోనున్నారు. బెయిల్ పై కవిత విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. మరోవైపు తనను కలిసేందుకు ఎవరు కూడా ఫామ్ హౌస్ కు రావద్దని కవిత విన్నవించిన సంగతి తెలుసు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తప్పుడు విధానంలోకి వెళ్లిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ అంతా 12,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. నవంబర్ నాటికి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించాలన్నారు. సీఎం చంద్రబాబు ముందస్తుగా దృష్టి సారించారన్నారు. సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ 2 కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి 2014 నుంచి 19 వరకు ప్రాజెక్ట్ ని సుమారు 74% వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ తిరిగి స్టార్ట్ చేయాలి. సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈ రోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ అగ్రనేత
నేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఎంపీ బీజేపీ నేత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కంగనపై అంబర్పేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. కాగా రాహుల్ చెత్తగా మాట్లాడతారని, డ్రగ్స్ తీసుకుంటారని కంగన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన విహెచ్ పాపులారిటీ కావడం కోసమే కంగన ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె ఏదున్నా సరే పార్లమెంట్లో మాట్లాడాలని సూచించారు. రాహుల్ కి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రాహుల్ తో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా ఆమె అవమానించిందని మండిపడ్డారు. కంగనా రనౌత్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గతంలో కూడా రైతుల వ్యతిరేకంగా మాట్లాడి ఆఖరు రైతు కుటుంబంతో సంబంధంలో సిఆర్పిఎఫ్ మహిళ కూడా ఒక స్లాబ్ చెప్పుదెబ్బ కొట్టిన సంగతి మీరందరూ మరవలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక చెత్త, ఆయన చెత్త ప్రసంగాలు నడిపిస్తున్నాడని, చెత్త విషయాలే మాట్లాడతాడని అందరితో ఆగలేరు. ఆయనకు డ్రగ్స్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. డ్రగ్స్ ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడు కనుక దాని మీద కూడా చేయాలి. అదేవిధంగా ఆమె ఆలోచన ఒకటే ఉన్నది. ఎంతసేపటికి పెద్ద నాయకులు ఆయన ఎవరు, రాహుల్ గాంధీ ఎవరండి? ఇవాళ అపోజిషన్ లీడర్ ఇందిరాగాంధీ మనమడు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కుమారుడు ఏం మాట్లాడుతున్నారు? 240 ఉన్నటువంటి ఇండియా లేన్స్ ఒక నాయకుడికి మాట్లాడడం అంటే బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. నడ్డా గారు ఆమెను కంట్రోల్ చేయి, లేకపోతే ప్రజలు తిరగబడి అలాంటి ఆలోచన ఇలాంటి భాష మాట ఇండియాకు కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఒక చెత్త, ఆయనకు డ్రగ్స్ అలవాటు, చెత్త ప్రసంగాలు ఇస్తారు పార్లమెంట్ లో అని చెప్పడం అది ఎంతవరకు న్యాయం? పార్లమెంట్ సమావేశంలో నువ్వు మాట్లాడు, దానికి జవాబు ఇస్తారు అందరూ. కానీ నువ్వు ఇండియా టుడే గురించి ఏది ఇంటర్వ్యూ ఇచ్చి పాపులర్ కావాలని చూస్తూ దీని మీద మా నాయకుడికి ఏది అవమానం చేయడం మేమందరం ఫీల్ అయిపోయినాం, మేము హర్ట్ అయినాం. అదేవిధంగా ఆయన 90% జనాభా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల గురించి మాట్లాడుతుందని విద్వేషంతో ఈ ఎంపీ గారు వ్యతిరేకంగా మాట్లాడడం అది న్యాయం కాదు. దీని మీద అందుకుంటే నేను ఇవాళ మార్నింగ్ ఈ పేపర్ కటింగ్ అదేవిధంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఏది అంబర్పేట్ ఎస్సీపీ అదేవిధంగా సిఐకు కంప్లైంట్ చేశావు, దాని మీద కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే గత ఇంకోసారి ఇలాంటి భాషలు మళ్ళీ ఏంటంటే ఓ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీరు ఎటువంటి తయారు చేసిండ్రు. అపోజిషన్ లీడర్ 240 సంఖ్య ఉన్నటువంటి నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడింది, నువ్వు పార్లమెంట్ లో మాట్లాడు. బయట ఇండియా ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన ఒక చెత్త, ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉన్న దాని మీద ఎంక్వైరీ చేయమని అంటాడు. ఏమి ఆయన బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు ఇటువంటి వాళ్ళను నువ్వు కంట్రోల్ చేయి. మళ్ళీ ఏమంటుంది మాకు నాయకులు చెప్తుంది కాబట్టి మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ ఎందుకు మాట్లాడుతుంది? మొన్నటి వరకు రైతుల వ్యతిరేకంగా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అప్పుడు మా నాయకులు చెప్తుంది కాబట్టి నేను క్రమశిక్షణ, ఇది క్రమశిక్షణ సాక్షాత్ మా నాయకుడిని ఆయన పర్సనాలిటీ దెబ్బతింటే మేము ఊరుకుంటామా? బడుగు బలైన వర్గాల వారు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు హత్య అయ్యారు. ఆయన ఈ దేశంలో ఎవరు మాట్లాడలే. బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి 90% ఉన్నటువంటి అన్యాయం జరుగుతుంది, 10% అవకాశాలు దొరుకుతున్నాయి అని మాట్లాడిన ఏకైక వ్యక్తి అది మాకు దిక్సూచి, మాకు ఆదర్శం. అలాంటి వ్యక్తి మీద మాట్లాడితే తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలి. మహిళ, నువ్వు మహిళా భావంగా మాట్లాడలేవు. ఎంతసేపటి నీకు పాపులారిటీ పెరగాలి, నువ్వు సినిమా జీవితం ఏమని ఉండొచ్చు, కానీ నీకు పొలిటికల్ కల్చర్ రాలేదు. అది నడ్డా గారు మీరు చేయండి, లేకపోతే తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలి, అపాలని చెప్పాలి. కేసు రిజిస్టర్ కాకపోతే అమిత్ షానే మాట్లాడుతుంటారు. అందుకు రాష్ట్ర పోలీస్ డీజీపీ గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి, కమిషనర్ చేయాలి. తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కేసు రిజిస్టర్ అయి 10 సార్లు కోర్టుకు వస్తే ఇలాంటి భాషలో మార్పు వస్తుంది, సిస్టమ్ తెలుస్తుంది, దెబ్బ తగ్గుతుంది కదా. ఎవరికి
ఎవరికన్నా అర్థమయ్యేది. ఆమెకి ఇప్పటివరకు దెబ్బ తరగలే, కోర్టు చుట్టూ తిరగలే. ఒక శిక్షను ఆమె మీద అపవాదం వస్తే మాటలు తగ్గిస్తారు కాబట్టి నేను కేసు రిజిస్టర్ చేయమన్నా తప్పనిసరిగా చేయాల్సిందే. మేము ఉండలేమే కాదు, రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో 90% బడుగు బలైన వర్గాలు ఆయన వెనకాల ఉన్నారు, వాళ్ళందరినీ హత్య చేసింది. దీనికి తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలని నేను డీజీపీ కమిషనర్ గారిని కోరుతున్నా. తప్పనిసరిగా చేయకపోతే మా అందరం నువ్వు హత్య చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే తప్పనిసరిగా జరగాల్సిందే. అదేవిధంగా ఆయన ఏదైతే రంగనాథ్ గారు చాలా మంచి పని చేస్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. కానీ అట్ ది సేమ్ టైం ఏదైతే నీళ్ళ ప్రవాహాన్ని ఆపడానికి ఏదైతే బిల్డింగ్లు కట్టుకున్నాడో, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, అవన్నీ బాగానే. కానీ ఎక్కడెక్కడ ఏదైతే గరీబోలు చిన్న గరీబోలు ఉంటే వాళ్ళకి మాత్రం ఆల్టర్నేట్ గా 2 బెడ్రూమ్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ ఒక దృష్టికి వచ్చింది. ఆఖరకు గ్రేవ్యార్డులో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. గ్రేవ్యార్డు తీసేది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రేవ్యార్డులను కూడా ప్రొటెక్ట్ చేయాలి. గ్రేవ్యార్డులలో ఇల్లు మా అంబర్పేటలో గ్రేవ్యార్డులనే ఇల్లు కడుతున్నారు. నేను ఆమె కలుస్తా. గ్రేవ్యార్డ్ అనేది ఒక ప్రాధాన్యత. ఆడ కూడా మీరు ఇల్లు కడితే ఏ విధంగా ప్రవాహంలో నీళ్లు పోయేందుకు హైడ్రాక్ పెట్టిందో అదేవిధంగా నా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు ఏది కబ్రస్థాన్లో ఏదైతే గ్రేవ్యార్డ్ లో కూడా ఇల్లు కట్టని చూసే బాధ్యత మున్సిపల్ కమిషనర్ ఇస్తున్నా. వాళ్ళు తప్పనిసరిగా ఆపాలి, లేకపోతే వెళ్ళి అవుతుంది, లేదు గొడవ అవుతుంది. కనుక తప్పనిసరిగా గ్రేవ్యార్డ్ లో ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్ చేయొద్దు అనేది నా ముఖ్యం. థ్యాంక్ యూ. క్రీడలు కూడా మనిషిని ఉన్నత శిఖరంలో చేర్చుతాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి విద్యార్థులకు చదువుతో పాటు బాడీ ఫిట్నెస్ కూడా చాలా అవసరమని, అందుకు రోజు వ్యాయామం చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహించారు. అన్ని క్రీడలలో కూడా పథకాలు సాధించాలనే ఉద్దేశంతో, ఒక మోటివేషన్ స్పిరిట్ వల్ల ఉండాలనే ఉద్దేశంతో ఇది జాతీయ క్రీడా దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నింటిలో మనకు వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఇది బ్యాడ్మింటన్లో కానీ, షటిల్లో కానీ, ఇతరత్ర కొంచెం కొంచెం రోజు రోజుకు మనకు మెడల్ సంఖ్య కొంచెం పెరుగుతూ ఉన్నాయి ఒలింపిక్స్లో. కాకపోతే ప్రభుత్వాలు ప్రోత్సహించకపోవడం వలన అట్లా కూడా కొన్ని వెనుకబడ్డాయి. ఇప్పుడు సార్ గారు చెప్పడం జరిగింది, విశ్వనాథ్ సార్ గారు స్కూల్లో ఇక్కడ కూడా మాకు వచ్చేటే 10,000, ఆ 10,000ల్లో ఎక్కడ కూడా మాకు సరిపోతలేదు సార్ అని చెప్పడం జరిగింది. నాకు తెలియదు టీషర్ట్స్ ఇస్తే ఎక్కువ మంది పిల్లలు వస్తారని. టీషర్ట్స్ కాదు, ఇది చాలా మీరు ఇంట్రెస్ట్తో రావాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి. ఇంకేంటంటే పొద్దున్న లేచి 6 గంటలకు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కూడా మీరు చదువులో రాణించాలన్నా మనకు ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా. అంటే రోజు మీరు వాకింగ్ చేస్తూ ఉంటే, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే బాడీలో రక్త ప్రసరణ అనేది ప్రతి అవయవానికి కరెక్ట్గా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మెదడుకు రక్త ప్రసరణ చాలా చాలా అవసరం. మెదడు మీకు అందరికీ తెలుసు, వేరే ఆర్గన్స్ అన్ని పనిచేస్తాయి, కానీ మెదడుకు ఒక 5 నిమిషాలు మనకు గ్లూకోజ్ సప్లై చేయలేదు అనుకోండి, రక్త ప్రసరణ లేదనుకోండి, మెదడు డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ డ్యామేజ్ అట్లయితే పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ అది పనిచేయదు. దాని కెపాసిటీ 100% కెపాసిటీ ఉందనుకోండి, దానికి రక్త ప్రసరణ తగ్గిపోయింది అనుకోండి, 100% నుండి 98%, 95% ఇట్లా దాని పనితనం బ్రెయిన్ పనితనం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు చదువులలో కూడా రాణించలేరు. చదువులలో కూడా చదివింది గుర్తుండదు, పరీక్షకు పోయేసాక అరే ఏమో చదివినా అది అంటే మీరు రాసుకున్న ఎగ్జామ్లో కూడా కరెక్ట్ టైంకి రాయాలి. అందరంతే, విద్యార్థులు అందరంతే. వాళ్ళు టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంకరు, లేకుంటే మనం జస్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన, సెకండ్ క్లాస్లో అందరూ సమానమే. భగవంతుడు అందరికీ తెలివి కరెక్ట్ ఇస్తాడు, కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. మనం వాళ్ళేమో ఇమ్మీడియట్గా చదివింది ఇమ్మీడియట్గా రాసేస్తారు. 100కి 100% మనం చదివింది 100% ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. తర్వాత అందులోనే కొంచెం డల్ ఉంటారు, సరిగ్గా మెదడుని యూజ్ చేయం మనం.
అటువంటి వాళ్ళకు 98%, 96% వస్తుంది. ఇక అసలే బ్రెయిన్ యూజ్ చేయడం వాళ్ళకి అది పాస్ అయితే పాస్ అవుతారు, లేకపోతే ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్ అన్నారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అయితే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికంగా భూ సమస్యలు, ఆక్రమిత చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా బాధ్యతారహితంగా పనిచేస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలన్నారు. అలాగే త్వరలోనే మంత్రులకు ప్రోగ్రెసివ్ కార్డులు ఇస్తామన్నారు. అలాగే ప్రతి మంత్రి వారి యొక్క పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా. మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని. ఇప్పుడు కోయలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని we have to move forward. We have to carry everybody with us. All of us has to move forward. ఎలక్షన్లో పోటీ చేశాం, అదే మరి వర్కౌట్ చేసుకుంటాం. ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది. ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎట్లయితే చేశామో వెరీ క్లియర్ గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టాం. సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం. న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది. ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు, ఇది కూడా చెప్తా ఉండాలి, లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు. యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. కాంపిటీషన్ కాదు ఇది, యాస్పిరేషన్స్. ఆశావాదులు కూడా కాదు, ఎక్స్పెక్టేషన్స్. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. రెండోది కూడా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సిపిఐ రాష్ట్ర ప్రతినిధి బృందం. తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న కవిత. భావోద్వేగంతో తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత. వైసీపీ తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం.
కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. బీజేపీ నేత కంగనే రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.